హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. హైదరాబాద్ అనగానే డ్రీమ్స్, డెవలప్మెంట్స్, డిటర్మినేషన్స్. అయితే 30 years బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉండేది? 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ఒక వ్యక్తి అండ్ వైబిఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని స్థాపించి ఎంతోమంది నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఆ నమ్మకం అండ్ ఆ ట్రస్ట్, ఆ సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఎటువంటి ప్రాజెక్ట్స్ చేశారు, 30 years బ్యాక్ ఇండస్ట్రీ ఎలా ఉంది రియల్ ఎస్టేట్ అండ్ ఇప్పుడు ఎలా ఉందని పూర్తి విషయాలు ఈ పాడ్కాస్ట్లో తెలుస్తుంది. హీఈస్ నన్ అదర్ దాన్ వైబిఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి వైబి రెడ్డి గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఏం 30 years బ్యాక్, 30 years ఇండస్ట్రీ అంటారు కదా, ఆ పేరుకి చాలా వెయిటేజ్ ఉంటుంది. సో ఎలా ఉన్నింది అప్పట్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంటే? అందరికీ గుర్తొచ్చేది ఆ వైట్ కద్దర వేసుకొని, బంగారు వేసుకొని, ఆ భూ కబ్జాలు, ఇట్లనే ఒక థాట్ ఉండేది. అలానే ఉన్నిందా లేకపోతే వేరేలా కూడా ఏమైనా ఉన్నిందా? యాక్చువల్గా నేను 1996 మార్చి 15th ఒక రియల్ ఎస్టేట్లో ఒక చిన్న ఎంప్లాయీగా జాయిన్ కావడం జరిగింది. సో అక్కడి నుంచి 2010 వరకు నేను ఒక ఎంప్లాయీగా వర్క్ చేశాను. 2010లో నేను బయటకు వచ్చి ఓన్గా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి మేజర్గా మేము ఆదిబట్ల సరౌండింగ్స్లోనే లేఅవుట్ చేస్తూ వస్తూ ఉన్నాం వచ్చి. కానీ స్టార్టింగ్లో మేము చూసినప్పుడంతా కూడా ఒక ఎంప్లాయీగా ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఈ కద్దర్ షర్ట్లు విని జోలికి వెళ్ళేవాళ్ళం కాదు. యాజ్ ఎ సింపుల్ లైఫ్తో అట్లనే చేసుకుంటూ వెళ్ళాము. మా కెరీర్లో మాత్రం అలాంటి అంతా ఏం లేదు వచ్చేసి. సో ఇప్పుడు వైబిఆర్ ఇన్ఫ్రా అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అండ్ పెద్ద పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్స్, హ్యూజ్ ల్యాండ్ అక్విజిషన్స్ చేస్తూ ఉన్నారు. సో ఏంటి ఆ ప్రాజెక్ట్స్ ఎన్ని చేశారు, ఎన్ని సక్సెస్ఫుల్గా అయ్యాయి, ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? యాక్చువల్గా మేము స్టార్ట్ చేయడమే ఆదిబట్లనే సరౌండింగ్స్లోనే లేఅవుట్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ 9 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము. 2018లో ఆవాస హిల్స్ అని ఒక 42 acresతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 42 acres నుంచి ఎక్స్టెండ్ చేసుకుంటా ఇప్పుడు 125 acres వరకు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. సో ఇంకా మాకు ఇంకొక 7-8 years వరకు ఇంకా అక్కడే ఇంకా ల్యాండ్స్ ఇంకా వచ్చే సోర్స్ ఉన్నది. సో ఇంకా అక్కడే చేసుకుంటా వెళ్తా ఉన్నాం. ఇంకో 7-8 years వరకు అయితే మేము అక్కడ ప్రాజెక్ట్ అక్కడే కంప్లీట్ చేసుకుంటాం, చేస్తూ ఉంటాం. 125 acresని మేనేజ్ చేయడము, మెయింటైన్ చేయడము, డెవలప్ చేయడం ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. అసలు ఎలా ఆ ఛాలెంజెస్ ఏమొస్తుంటాయి అండ్ వచ్చిన ఛాలెంజెస్ని మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? ఇక్కడ ఏం లేదండి, జనరల్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఎట్లుంటుందంటే ల్యాండ్ ఓనర్ ఒకరు ఉంటారు, ఇన్వెస్టర్ ఒకరు ఉంటారు, తర్వాత మార్కెటింగ్ వాళ్ళు ఇంకొకరు, డెవలపర్స్ ఉంటారు, మార్కెటింగ్ చేసేవాళ్ళు ఉంటారు, ఇన్ని స్టెప్స్ ఉంటాయి. కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము ప్రతి దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఓకే, ప్రతి దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ మేమే చేస్తాము, అప్రూవల్స్ మేమే తెస్తాము, డెవలప్మెంట్స్ మేమే చేస్తాము, సేల్స్ కూడా మేజర్ పార్ట్ మాదే ఉంటుంది. ఓకే, అంటే కస్టమర్స్ వచ్చిన సింగిల్ కాంటాక్ట్ అంతే. ఇక్కడ ఎక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఓకే, సో దీనివల్ల వైబిఆర్ ఇన్ఫ్రాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏ కస్టమర్ వచ్చినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. సో ల్యాండ్ ఎంటైర్ ల్యాండ్ కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ ఉంటుంది, అన్ని అప్రూవల్స్ ఉంటాయి. సేమ్ అదే విధంగానే మనకు మొత్తం ఉన్న డెవలప్మెంట్ వైజ్ జనరల్గా వేరే కొన్ని కంపెనీలు వచ్చి కాంట్రాక్ట్ బిడ్ చేస్తుంటాయి. ఆ అవకాశం కూడా లేకుండా కంపెనీనే ఒక డెవలప్మెంట్ టీం ఒకటి పెట్టి ఆ టీం ద్వారానే మనం డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం. సో అయితే చాలా మంది ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు ఎక్కడో చాలా దూరంగా తీసుకుంటూ ఉంటారు అండ్ లొకేషన్ అనేది చాలా తక్కువ మంది ప్రైమ్ లొకేషన్స్లో తీసుకుంటారు. ఆదిబట్ల అనేది వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్రైమ్ లొకేషన్. మీరు ఏ ప్రాజెక్ట్స్ తీసుకున్నా ప్రైమ్ లొకేషన్ని మిస్ అవ్వరు. ఎలా దొరుకుతున్నాయి మీకు అటువంటి ప్రాజెక్ట్స్? జనరల్గా ఏంటంటే మేము 2011లో ఆదిబట్ల ఏరియాలో ఎంటర్ అయినప్పుడు సో ఒక ప్రాజెక్ట్ తోటి స్టార్ట్ చేసాము. ఆ ప్రాజెక్ట్ చేసుకుంటే దాని ఎక్స్టెన్షన్ ల్యాండ్స్ వస్తూ ఉన్నాయి. మాకు మధ్యలో కూడా కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి, వేరే వేరే ఏరియాస్లో ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చినాయి. కానీ మేము ఆదిబట్లనే సెలెక్ట్ చేసుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు ఆదిబట్ల మేము 2011లో చూసినప్పుడు ఆదిబట్లలో అక్కడెక్కడ ప్రాజెక్ట్స్ అనేది పెద్దగా ఎంప్లాయ్మెంట్ లేదు. సో మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసే ముందు టీసీఎస్ అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత ఏరోస్పేస్ సెక్టర్ ఒకటి డెవలప్ చేయడం జరిగింది. తర్వాత రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ వచ్చింది, ఫాక్స్కాన్ కంపెనీ వచ్చింది, డిఆర్డిఓ కంపెనీస్ వచ్చినాయి, లాజిస్టిక్స్ హబ్స్ వచ్చినాయి. సో ఇట్లా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అక్కడికి వచ్చినాయి. సో మాకు అనిపించింది ఏంటంటే సో ఆదిబట్ల సరౌండింగ్స్ ది బెస్ట్ అనిపించింది. రీజన్ ఏంటి, ఇంకోటి ఏంటంటే ఎగ్జిట్ 12కి మేము అడ్జసెంట్గా ఉంటాము. సో ఈ డెవలప్మెంట్ జోన్స్కి అంతా కూడా ఎంప్లాయ్మెంట్
వచ్చే జోన్లో మేము ఉన్నాము. సో కస్టమర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ బేస్లో ప్లాట్ ఇన్వెస్ట్ చేసినా కూడా ప్లాట్ మా దగ్గర తీసుకుంటే కూడా దే విల్ గెట్ దట్ బెటర్ ప్రైస్. అసలు మీకు మార్కెటింగ్ సేల్సే అవసరం లేదు, ఎందుకంటే 2000+ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉన్నారు మీ దగ్గర. వాళ్ళే రెఫరెన్స్తోనే ఎక్కువ వెళ్ళిపోతుంది అని విన్నాను. హౌ డిడ్ యూ బిల్డ్ దట్ క్లయింట్ ఎంపైర్? నియర్లీ మాకు 2500 కస్టమర్స్ 2500+ కస్టమర్స్ దాకా ఉన్నారు మా కంపెనీలో వచ్చి. జనరల్గా ఏంటంటే ఒక దగ్గర ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేస్తారనుకోండి, వాళ్ళకి ఎక్కడ టైటిల్స్ అన్ని అప్రూవల్స్ ఇచ్చి మెయింటెనెన్స్ ఇచ్చామనుకోండి, ఆ కస్టమర్ ఇంకో 4-5 రిఫర్ చేస్తారు. ఓకే. సో అలానే మనం కూడా ఏంటంటే మార్కెటింగ్కి పెద్ద మేము ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్కి కానీ ఎక్కడ వెళ్ళింది లేదు. సో ఒక మంచి ప్లాట్ఫామ్ అని సుమన్ టీవీకి రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దట్. ఆవాస హిల్స్ నేను కూడా వెళ్ళి చూశాను. అక్కడ స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టారు, విజన్ బోర్డ్ అని ఒకటి, అండ్ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ నేను అక్కడే చూశాను అనమాట. ప్రతి ఒక్క పేరు మీరు అక్కడ రాశారు, 2000+ క్లయింట్స్. సో ఏంటి ఆ విజన్ బోర్డ్ గురించి ఏంటి? జనరల్గా అంటే ఏంటంటే కస్టమర్స్ అనేవాళ్ళు మన సైట్కి వచ్చినప్పుడు సో వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వగలగాలి. ఓవరాల్గా మేము చెప్తుంటాము. సో రిటర్న్గా అనేది మనం ఏం డెవలప్మెంట్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది కస్టమర్స్కి ఉండాలి. ఈవెన్ మేము సైట్లో మీరు చూసినప్పుడు కస్టమర్స్ ఎంటైర్ కస్టమర్స్ లిస్ట్ కూడా సైట్లో ఉంటుంది. నేమ్స్, ప్లాట్ నెంబర్స్ మొత్తం అంతా మెన్షన్ చేసి ఉంటాం. మేము ఏమేమి డెవలప్మెంట్ చేసాము, ఏం చేయబోతున్నాము అనేది కూడా బోర్డ్స్ అక్కడ పెట్టున్నాము. సో దీంతో జనరల్గా మనం విజన్ 2030 అని ఒకటి తీసుకొని దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. జనరల్గా ఏంటంటే ఎవరైనా కూడా ఏదైనా ఒక బిజినెస్ కానీ ఏదైనా ఒక గోల్ అనేది ఉండాలి. సో ఆ గోల్ బేస్ చేసుకొని మనం 2030 అని స్టార్ట్ చేసాము. జనరల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు 42 acresతో చేసాము. ఇప్పుడు 125 acres వరకు అయింది. స్టార్టింగ్లో మాకున్నది 550 మంది కస్టమర్స్ ఉండేవాళ్ళు, ఈరోజు 1600 వరకు కస్టమర్స్ ఉన్నారు. సో ఇంకా మా టార్గెట్ ఏంటంటే 42 acres నుంచి 125కి వచ్చాం. ఇంకా 120 acres వరకు సోర్స్ ఉన్నది. అంటే నియర్లీ 250 acres వరకు మేము ఇంకా అక్కడ 2030 లోపల చేసి ఒక 3500 కస్టమర్స్ అక్కడ చేసి హౌసెస్ కట్టాలని కూడా ప్రపోజల్ ఉంది. ఓకే, యాక్చువల్గా అన్ని రెసిడెన్షియల్కి దగ్గరలోనే చూస్ చేసుకుంటూ ఉంటారు, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చూస్ చేసుకుంటారు. మెయిన్ థింగ్ ట్రస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. ఆ ట్రస్ట్ని ఎలా బిల్డ్ చేశారు మీరు? ఒక్కటేనండి, మనము కస్టమర్ కావాల్సిన మనం ట్రాన్స్పరెంట్గా పెట్టగలిగితే అదే ట్రస్ట్. ఓకే. జనరల్గా ఏ కస్టమర్ అని కోరుకునేది నాకు టైటిల్ క్లియర్ ఉండాలని కోరుకుంటాడు, అన్ని అప్రూవల్ ఉండాలని కోరుకుంటాడు, సో డెవలప్మెంట్ స్టాండర్డ్ ఉండాలని కోరుకుంటారు. సో ఇంకోటి ఏంటంటే మాకంటూ ఒక మెయింటెనెన్స్ టీమ్ ఉంటుంది సైట్లో. వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా రోడ్స్ క్లీన్ చేసుకోవడము, ఫుట్పాత్ క్లీన్ చేసుకోవడము, రీపెయింటింగ్ చేసుకోవడము, ఏదైనా వాల్స్ పైన కర్బింగ్స్ పైన ఇవన్నీ అప్డేట్ చేసుకుంటూ ఉండడము. సో ఎవ్రీ మంత్ సైట్లోంచి సైట్ మెయింటెనెన్స్ టీమ్ ద్వారా కస్టమర్స్కి అందరికి కూడాను మన ఫొటోస్ పంపించడం జరుగుతూ ఉంటుంది. సరే, ఈ 30 years ఆఫ్ జర్నీలో మనం రియల్ ఎస్టేట్ చూసుకుంటే చాలా డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ 30 yearsలో ఏ రోజైనా అరే ఎందుకు వచ్చాను రియల్ ఎస్టేట్లోకి, వెళ్ళిపోయింటే బాగుండు, ఇంకోటి ఏదైనా చేసుకొని ఉంటే బాగుండు అన్న థాట్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు రాలేదండి. అందుకని ఆ గ్రోత్ అలా ఉండింది కాబట్టి ఎప్పుడు రాలేదు. కూడా ఫుల్ టైమ్ మేము మార్నింగ్ లేసామంటే ఈవినింగ్ వరకు ఇస్ ద రియల్ ఎస్టేట్ అంతే. సో మీ దగ్గర నుండి చూసుంటారు 30 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అంటే అప్పట్లో బంజారా హిల్స్ కానీ జూబ్లీ హిల్స్, ఈ హైటెక్ సిటీ అయితే అసలు లేదనుకోండి. అసలు మొత్తం రాళ్ళు రెప్పలు, ఇక్కడ ఎవరైనా కొంటారా అన్న వాళ్ళు చాలామంది వెనకబడిపోయారు. అప్పుడు ఎందుకో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా చూసుండే. సో ఆ వేరియేషన్స్ కానీ ఎవరైనా చూసారు మీరు, కేస్ స్టడీస్ కానీ? అట్లా పాత రోజుల్లో రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడున్నంత సిస్టమేటిక్గా ఉండేది కాదు. అప్పుడంతా గ్రామ పంచాయతీలో చేసేవాళ్ళు, ఫామ్ ల్యాండ్స్ అని చేసేవాళ్ళు, రకరకాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే చాలా సిస్టమేటిక్గా నడుస్తుంది. అన్ని అప్రూవల్స్, ఇప్పుడు ఒక లేఅవుట్ చేయాలంటే అన్నీ ఉండాలి. రేరా దగ్గర నుంచి అప్రూవల్స్, లోకల్ మున్సిపాలిటీ అప్రూవల్ కావాలి, హెచ్ఎండి అప్రూవల్ కావాలి. మంచిదే కదా సార్, ప్రొఫెషనల్ గా కార్పొరేట్ లెవెల్లో. ఈ టైం రియల్టర్ కూడా చాలా సేఫ్గా చేయొచ్చు. సార్, ఎవరైనా యంగ్స్టర్ రియల్ ఎస్టేట్లో కెరియర్ని చూస్ చేసుకోవాలి అనుకుంటే వాట్ డూ యూ సజెస్ట్ ఇప్పుడు? సార్, రియల్ ఎస్టేట్ ఈస్ గుడ్ ఫీల్డ్, నో డౌట్. సో డెఫినెట్లీగా రియల్ ఎస్టేట్ నాకు నేర్పిన అనుభవం, నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను, నాకు నేర్పిన అనుభవం ఇట్స్ వెరీ గుడ్ ఫీల్డ్. అయితే ఒక్కటే, ఇక్కడ మనం రియల్ ఎస్టేట్లో ఉన్నప్పుడు డెఫినెట్లీగా మనం ట్రాన్స్పరెంట్గా వర్క్ చేయాలి, సో హానెస్ట్గా ఉండాలి. సో ఇవే మనం ముందుకు తీసుకెళ్తాం. మరి ఎందుకు ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ ఎక్కువ లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి, బట్ ప్రైస్ వైజ్ అయితే ఏం డౌన్ అవ్వట్లేదు ఏది కూడా. అది ఎప్పటిదాకా ఉంటుందా ఇన్ఫ్లేషన్? కానీ కొంత వరకు వాస్తవం, కానీ 100% అయితే నేను దానికి ఒప్పుకోను. ఇప్పుడు మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మేము ఎవ్రీ మంత్ ఒక 15 to 20 plots సేల్ చేస్తాం జనరల్గా.
మా Okay. యావరేజ్ మాది తీసుకుంటే 15 ప్లాట్స్ 20 ప్లాట్స్ ఉంటాయి ఎవ్రీ మంత్. కానీ ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి మనం చూస్తే 10 ప్లాట్స్ 10 ప్లాట్స్ నడుస్తుంది. అంతా ఒక 20-25% వేరియేషన్ ఉంది Okay. బిజినెస్లో. సార్ యూజువల్గా చాలామంది ఏమనుకుంటారంటే మన పేరెంట్స్ ఎస్పెషల్లీ ఊర్లో కొందాంలే హైదరాబాద్లో ఎందుకు చాలా లిటికేషన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమంటారు? హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా, మన ఓన్ నేటివ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా? కమర్షియల్గా మనం చూసినప్పుడు హైదరాబాద్లో ఉన్న గ్రోత్, హైదరాబాద్ సిటీలో ఉన్న గ్రోత్ మనకు విలేజెస్ ఉండదు. ఓకే. ఈరోజు హైదరాబాద్లో మనం చూసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒకటి డెవలప్ చేశారు. తర్వాత నెక్స్ట్ ఇంకొక 2007కి వచ్చినప్పుడు ఓఆర్ఆర్ అనేది డెవలప్ చేయడం జరిగింది 160 కిలోమీటర్స్. మనకు అదే విధంగా 2007లో బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉండేది. తర్వాత 2008లో మనకు శంషాబాద్కి షిఫ్ట్ చేశారు. శంషాబాద్ షిఫ్ట్ చేసినప్పుడు అంత దూరం ఎవరు ఎయిర్ ట్రావెల్ చేస్తారు అనుకున్నారు ఆ రోజుల్లో. కానీ శంషాబాద్లో 2007లో ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎయిర్ ట్రావెల్ చేసేవాళ్ళు 15,000 ఉండేవాళ్ళు పర్ డే. కానీ ఈరోజు శంషాబాద్కి వెళ్ళినప్పుడు 1 lakh people పర్ డే ట్రావెల్ చేస్తున్నారు. 625 ఫ్లైట్స్ వస్తున్నాయి శంషాబాద్. ఎవ్రీ 2.5 minutesకి ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. అది ఎవ్రీ 2.5 minutesకి ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతా ఉన్నది. సార్ మీరు మ్యాథ్స్ టీచర్ అవ్వాలనుకున్నారా ఏంటి? కంపెనీస్ ఇన్ని ఎలా గుర్తుపెట్టుకున్నారు ఏంటి? మాకు ట్రిక్ చెప్తే అదే మీకు చెప్పాను కదా, నాకు ఇది తప్ప ఏం తెలియదు, రియల్ ఎస్టేట్ తప్ప ఇంకేం తెలియదు. సో అయితే రియల్ ఎస్టేట్లో ఏ డైరెక్షన్లో పెడితే మంచి లాభాలు వస్తాయి అనేది అందరూ రెగ్యులర్గా అడిగే క్వశ్చనే. ఏంటి సార్ నిజంగానే ఏ డైరెక్షన్లో పెడితే బెటర్? మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు. డైరెక్షన్ అనేది కాదు, కానీ ఇప్పుడు మన హైదరాబాద్లో వచ్చి ఇప్పుడు కొన్ని సిటీస్ ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉంటే, ఇప్పుడు మనం తీసుకుంటే కలకత్తా, బాంబే, ఢిల్లీ, తర్వాత చెన్నై, ముంబై, బెంగళూరు, ఇట్లా హైదరాబాద్, ఇట్లా కొన్ని సిటీస్ ఉన్నాయి. ఏదో ఒక దాంట్లో ప్రతి సిటీకి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. కానీ హైదరాబాద్కు తీసుకున్నప్పుడు అన్ని ప్రత్యేకతలు ఉన్న సిటీ ఏదంటే హైదరాబాదే. ఓకే, ఏమేమి సార్ ఆ ప్రత్యేకతలు చెప్పండి. హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్లో చూడండి, ఎర్త్ కేక్లు ఉండవు ఇక్కడంతా. ఇక్కడ వాటర్ సమస్య లేదు. ఇప్పుడు హైదరాబాద్కి సౌత్లో మనకి కృష్ణా వాటర్ పోతున్నది, నార్త్కి వచ్చినప్పుడు గోదావరి వాటర్ పోతున్నది. సో ఇవన్నీ వాటర్ ఎక్కడ సమస్య లేదు. పవర్ 24 hours పవర్ ఉంటుంది. ఏ సిటీలో లేదు, ఓన్లీ హైదరాబాద్కే ఉన్నది. 24 hours పవర్ ఉంటుంది వచ్చేసాను. సో ఇంత ఫుల్లీ డెవలప్డ్ వైడన్ రోడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి వచ్చేసాను. హైదరాబాద్కి కొంచెం డిస్టెన్స్లో ఓఆర్ఆర్కి యాక్సెస్ ఇస్తూ శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి, రీజనల్ రింగ్ రోడ్కి, ఈ మధ్యలో 4 roads మధ్యలో ఓఆర్ఆర్కి, శ్రీశైలం హైవేకి, సాగర్ హైవేకి ప్లస్ రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఈరోజు మనకి భారత్ ఫ్యూచర్ సిటీ అనేది డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇది 30,000 acresలో భారత్ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తూ ఉన్నారు. దీని మొత్తము 765 square kilometers తీసుకున్నారు మొత్తం. దీంట్లో 3 తీసుకున్నారు, EEE 3 ఈలు తీసుకున్నారు. ఫస్ట్ ఈ అంటే ఎడ్యుకేషనల్. సో దీనికి సంబంధించిన స్కూల్స్, కాలేజెస్, పెద్ద పెద్ద యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ఇక్కడికి వస్తాం. సెకండ్ వన్ మనం తీసుకున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ బేస్కి వచ్చినప్పుడు ఇక్కడ ఐటీ సెక్టర్ ఒకటి డెవలప్ చేస్తున్నారు, ఫార్మా ఒకటి డెవలప్ చేస్తున్నారు, రీసెర్చ్ స్టేషన్స్ ఒకటి డెవలప్ చేస్తూ ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్స్ ఒకటి చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా మనకి ఏఐ ఒకటి డెవలప్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎంతో ఎంప్లాయ్మెంట్ వస్తున్నారు. థర్డ్కి వెళ్ళినప్పుడు ఎంటర్టైన్మెంట్ వెరీ ఇంపార్టెంట్. అది ఉంటేనే అక్కడ మనం ఉండడానికి ఇష్టపడతాం చాలా వరకు. ఎంటర్టైన్మెంట్ తీసుకుంటే అమ్యూజ్మెంట్ పార్క్స్ వస్తున్నాయి. అయితే దీన్ని బేస్ చేసుకొని ఈస్ దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్? అంటే ఫ్యూచర్ సిటీ ఇన్ అండ్ అరౌండ్లో బోల్డ్ అన్ని వెంచర్ స్టార్ట్ అయిపోయాయి. సో ఇది కరెక్ట్ టైమా? ఇంకెంతవరకు ఆ కరెక్ట్ టైం అనేది ఉంటుంది? ఎంత పీరియడ్ ఆఫ్ టైం వరకు? సో జనరల్గా అంటే ఇప్పుడు డెవలప్మెంట్స్ ఇన్ని రోజుల వరకు భారత్ ఫ్యూచర్ సిటీ అంటే ఎవరికి తెలియదు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ తోటే సో అందరికి కూడాను ఇంత ఈ సిటీ భారత్ ఫ్యూచర్ సిటీ వస్తున్నది. సో ఇప్పుడు ఈ విధంగా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు అందరు కామన్ మ్యాన్ కూడా తెలవడం జరుగుతూ ఉంది. సో దిస్ ఇస్ ద రైట్ టైం. ఇన్వెస్ట్ చేయాలన్న ప్రతి ఒక్కరికి కూడాను ఈ టైంలో చేస్తే డెఫినెట్లీగా వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ అనేది వస్తాయి. ఓకే, సో ఓవరాల్గా ఇంకా మనము ఈ ఆవాస హిల్స్ ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే మీరు చేస్తున్నారో వాటి గురించి డీటెయిల్గా చెప్పండి సార్. మీ ప్రాజెక్ట్లోనే ఎందుకు ఒక ప్లాట్ కానీ, విల్లా ప్లాట్ కానీ, ఓపెన్ ప్లాట్ కానీ తీసుకోవాలి అంటే ఎందుకు? ఇక్కడ ఒకటే అండి, ఇప్పుడు మేము సెలెక్ట్ చేసుకున్న ఏరియా మనం చూస్తే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 చాలా దగ్గరలో ఉంటాం.
రెండోది ఆదిబట్ల, ఇంతకుముందు ఆదిబట్ల మున్సిపాలిటీ ఉండేది, ఇప్పుడు జిహెచ్ఎంసీ లిమిట్స్ కింద కలిపారు. ఇప్పుడు మేము ప్రీవియస్గా స్టార్ట్ చేసినప్పుడు వైబీఆర్ ఇన్ఫ్రా ఆవాస హిల్స్ అనేది ఓన్లీ దట్ పంచాయతీ, గ్రామ పంచాయతీ కింద ఉండేది. తర్వాత 1-2 years తర్వాత మున్సిపల్ కింద కలిపారు. ఇప్పుడు వచ్చేసని జిహెచ్ఎంసీ లిమిట్స్లో మర్జ్ చేశారు. సో ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ లిమిట్స్లో మర్జ్ చేశారంటే ఫాస్ట్ డెవలప్మెంట్స్ అనేది ఉంటాయి, న్యాచురల్గా ఫాస్ట్ డెవలప్మెంట్స్ వస్తాయి. రెండోది ఏంటంటే ఆ సరౌండింగ్స్లో ఎంతో ఎంప్లాయ్మెంట్ వస్తున్నది. ఇప్పుడు ఐటీ సెక్టార్ కానీ, ఏరోస్పేస్ సెక్టార్ కానీ, తర్వాత అదేవిధంగా మనకు వచ్చిన రంగారెడ్డి డిస్టిక్ మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, ఫాక్స్కాన్ కానివ్వండి, లాజిస్టిక్ హబ్ కానీ, తర్వాత అదేవిధంగా మనకు వచ్చి డిఫెన్స్ సెక్టార్ కానీ, బీడీఎల్, బిఎల్, ఆక్టోపస్, సిఆర్పిఎఫ్. సో ఇవన్నీ కూడాను మనకి మాకున్న ప్రాజెక్ట్స్కి వెరీ నియర్గా ఉంటాయి. ఇవన్నీ సిఆర్పిఎఫ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, కనపడుతూ ఉంటాయి. డెఫినెట్లీ కనపడుతుంది. సో ఇవన్నీ కానీ డెవలప్ ఒక నెక్స్ట్ కమింగ్ 2 yearsలో సో నియర్లీ 1,65,000 ఎంప్లాయ్మెంట్ వచ్చే సోర్స్ ఉన్నది ఈరోజు అక్కడ వచ్చి. ఎంప్లాయ్మెంట్ దానికి ఇంటూ 3 వేసుకుంటే ఫ్యామిలీస్ 3 or 4 వేసుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది. అక్కడ ఒక విల్లా ప్లాట్ తీసుకొని విల్లా కూడా తీసుకోవచ్చు అట్ వెరీ రీజనబుల్ ప్రైస్. సో బట్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆవాస హిల్స్ అన్నమాట. సో ఫైనలీ వాట్ డు యు వాంట్ టు సే అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ప్రాజెక్ట్స్? ఇప్పుడు మనం చేసిన ప్రాజెక్ట్లో 2018లో ఆవాస హిల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు మనంతా కూడా ఓపెన్ ప్లాట్స్ కింద సేల్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు క్రమేణా గ్రాడ్యువల్గా మనం చూసామంటే మాకు విల్లాస్ కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు, వీకెండ్ హోమ్స్ కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్లో 100% ఇన్వెస్ట్మెంట్ బేస్ వచ్చిన వాళ్ళు ఈరోజు మా దగ్గరికి వచ్చినప్పుడు మాకు విల్లాస్ కావాలని అడుగుతున్నారు. విల్లాస్ కొంతమంది విల్లాస్ కట్టిస్తా ఉన్నాం, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ కూడా చేస్తున్నారు. ఒక మోడల్ విల్లా చేసాం ఆల్రెడీ, ఒక కంప్లీట్ చేసి ఒకటి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకో విల్లా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. ఇంకొక 4-5 అప్రూవల్ ప్రాసెస్లో ఉన్నాయి మొత్తం. సో ఇవన్నీ అయినాయి అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్కి మనం వెళ్ళామంటే ఒక 15 to 20 houses వచ్చే ఛాన్స్ ఉన్నది. సేమ్ ప్యారలల్గానే ఒక క్లబ్ బోర్డ్ అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ క్లబ్ కూడా మోస్ట్లీ నెక్స్ట్ 5 to 6 monthsలో మేము క్లబ్ బోర్డ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సో ఇన్ని యూఎస్పీ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ కంపల్సరీ కొనాల్సిందే, ఆప్షనే లేదు టు హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ వైబీ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.